అవునండి. 2 డేస్ క్రితం నా ఛానెల్ అయితే హ్యాక్ అయింది. నేనేమైనా డబ్బులు పెట్టి నా ఛానెల్ తెచ్చుకున్నానా? అసలు నా ఛానెల్ హ్యాక్ అయింది అని నేను ఎలా తెలుసుకున్నాను? పెద్ద పెద్ద టెక్ ఛానల్స్ వాళ్ళు ఉంటారు కదా, తెలిసిన వాళ్ళు ఒక ముగ్గురు ఉంటే వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు 30 నుంచి 50 వేలు అయితే అడిగారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే చాలు మన తెలుగు యూట్యూబర్స్కే చాలా వరకు మా ఛానల్ హ్యాక్ అయిందని చాలా వీడియోస్ అయితే వచ్చాయి కదా. అసలు నేను ఆ వీడియోస్ చూసినప్పుడైతే అసలు ఛానల్ ఎలా హ్యాక్ అయిందని వాళ్ళకి ఎలా తెలిసిద్ది, వాళ్ళు మళ్ళీ తిరిగి ఆ ఛానల్ ఎలా తెచ్చుకున్నారు అని నాకైతే చాలా డౌట్ ఉండేది. కానీ అసలు ఆ ప్రాసెస్ మొత్తం ఎలా హ్యాక్ అయింది ఏంటి అనేది కూడా, నా ఛానల్ హ్యాక్ అయిన దాకా కూడా నాకు తెలియలేదు. అవునండి, 2 డేస్ క్రితం నా ఛానల్ అయితే హ్యాక్ అయింది. అసలు నా ఛానల్ హ్యాక్ అయిందని నేను ఎలా తెలుసుకున్నాను, తెలుసుకున్న తర్వాత నేను ఏమేమి పనులు చేశాను, ఎవరిని కాంటాక్ట్ అయ్యాను, అలాగే నేను ఈ హ్యాకర్స్ నుంచి నా ఛానల్ తెచ్చుకోవడానికి నేనేమైనా డబ్బులు పెట్టి నా ఛానల్ తెచ్చుకున్నానా లేకపోతే ఫ్రీగా తెచ్చుకున్నానా అనేది, ఇంకా హ్యాక్ కాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. సో వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఫస్ట్ వచ్చేసి అసలు నా ఛానల్ హ్యాక్ అయింది అని నేను ఎలా తెలుసుకున్నాను అనేది అయితే చెప్తాను. నేను 2 డేస్ క్రితం అయితే నా ఛానల్ హ్యాక్ అయిందని చెప్పాను కదా, అది నేను ఎలా తెలుసుకున్నానంటే, నేను 2 డేస్కి ఒకసారి అలా అయితే నా యూట్యూబ్ స్టూడియో అయితే ఓపెన్ చేసుకొని చూస్తూ ఉంటా. అలానే 2 డేస్ క్రితం మధ్యాహ్నం పూట ఏంటంటే 10వ తారీఖు మధ్యాహ్నం పూట నేను మామూలుగా యూట్యూబ్ స్టూడియో అయితే నా ఫోన్లో ఓపెన్ చేస్తే నా ఛానల్ రావట్లేదు, సైన్ ఇన్ అవ్వమని అడుగుతుంది. సైన్ ఇన్ అవ్వడానికి పాస్వర్డ్ ఎంటర్ చేస్తే పాస్వర్డ్ కింద ఏమొస్తుందంటే 2 అవర్స్ క్రితమే పాస్వర్డ్ చేంజ్ చేసినట్టయితే నాకు చూపిస్తుంది. ఇదేంటి, నేనేమి నా పాస్వర్డ్ చేంజ్ చేయలేదు కదా, ఇలా చూపిస్తుంది ఏంటని చెప్పేసి నేను ఈమెయిల్ అయితే ఓపెన్ చేస్తాను. ఈమెయిల్ ఓపెన్ చేసిన తర్వాత తెలిసింది, దాంట్లో ఒక ఈమెయిల్ అయితే వచ్చింది. దాంట్లో ఏంటంటే అది స్క్రీన్ మీద ప్లే చేస్తాను చూడండి. స్క్రీన్ మీద ఇలా 48 అవర్స్లో నేను క్యాన్సిల్ చేయకపోతే ఆ లింక్ అనేది హ్యాకర్కి పోయింది అనమాట. హ్యాకర్కి పోయిద్ది. నేను ఆ 2 డేస్ క్రితం నేను ఈమెయిల్ చెక్ చేసుకోకపోవడం వలన నా యూట్యూబ్ ఛానల్ అనేది హ్యాక్ అయిపోయింది. అది నేను ఈమెయిల్ కనుక చూసుకొని హ్యాక్ అయ్యి మామూలుగా ఆ ఈమెయిల్ చూసుకొని కింద క్యాన్సిల్ కనుక నేను చేసినట్లయితే అసలు హ్యాక్ అయ్యేదే కాదు. నేను ఆ ఈమెయిల్ చూసుకోకపోవడం వల్ల చాలా పెద్ద తప్పు అయితే జరిగింది. అలా కింద 48 అవర్స్లో మనం చూసుకోకుండా దాన్ని క్యాన్సిల్ చేయకపోవడం వల్ల హ్యాకర్కి అయితే ఒక లింక్ అయితే వెళ్ళింది. ఆ లింక్ ద్వారా అతను హ్యాకర్ ఏం చేశారంటే మన ఛానల్లోని మన ఈమెయిల్ యొక్క పాస్వర్డ్ అనేది మార్చేశాడు. పాస్వర్డ్ కూడా చాలా గట్టిదే పెట్టాడు. చాలా ట్రై చేసాం అయితే ఈమెయిల్ రికవర్ చేసుకోవడానికి. అస్సలు ఎట్టి చేసినా ఏం చేసినా కానీ అసలు మాకైతే ఈమెయిల్ అనేది అసలు ఓపెనే కావట్లేదు. ఇంకా అలానే కొంచెంసేపు కూర్చున్నాను, అసలు ఏం అర్థం కాలేదు. తర్వాత నా ఫోన్లో ఎలాగో ఓపెన్ కావట్లేదు కదా అని చెప్పేసి మా హస్బెండ్ ఫోన్లో ఏంటంటే, నా దాంట్లోనేమో ఓనర్ యాక్సెస్, మా హస్బెండ్ దాంట్లోనైతే మేనేజర్ యాక్సెస్ అయితే ఉంది యూట్యూబ్ ఛానల్కి. తన దాంట్లో చెక్ చేస్తే ఫస్ట్ అయితే ఉంది, మామూలుగా కనిపించింది మేనేజర్ యాక్సెస్ ఉంది. కొంతసేపటికి 2 అవర్స్ తర్వాత మేనేజర్ యాక్సెస్ కూడా తీసేశాడు. మేనేజర్ యాక్సెస్ తీసేసిన తర్వాత ఇంకేం అర్థం కాలేదు మాకు. మా ఛానల్ ఇంకా పోయింది, ఇంకా మా చేతుల్లో ఏం లేదు అని అయితే చాలా టెన్షన్ పడ్డాం, చాలా ఆలోచించాం, కొంతసేపు అయితే బాధపడ్డాం. ఇదంతా అయిపోయిన తర్వాత ఎంతసేపటికి మేమేంటంటే ఈమెయిల్ రికవరీ అవ్వడానికే యూట్యూబ్లో అయితే చాలా వీడియోస్ చూసాం. మనం ఈమెయిల్ని ఎలా మళ్ళీ మనం తెచ్చుకోవచ్చు, హ్యాకర్స్ నుంచి ఏ రకంగా మనం ఈమెయిల్ని వెనక్కి తెచ్చుకోవచ్చు, పాస్వర్డ్ చేంజ్ చేసాం, చాలా చేసినా కానీ ఎన్ని రకాల వీడియోస్ చూసి ఎన్ని స్టెప్స్ ఫాలో అయినా కూడా మాకైతే ఈమెయిల్ అయితే వెనక్కి రాలేదు. ఇంకా మా ఛానల్ పోయిందిలే అని ఇంకా హోప్స్ అన్నీ వదిలేసుకున్నాం. ఇంకా ఛానల్ పోయింది, మన వీడియోస్ అన్నీ ఉన్నాయి కదా, మన వీడియోస్ అన్నా డౌన్లోడ్ చేసి పెట్టుకుందాం, వాళ్ళు వీడియోస్ అన్నీ డిలీట్ చేస్తారేమో అని చెప్పేసి ఫస్ట్ ఏం చేసామంటే మా ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా అంటే యూస్ఫుల్ అయ్యాయి. అలాగే నా మెమరీ కోసం నేను కొన్ని అప్లోడ్ చేసి ఉంటాయి కదా, అవన్నీ కూడా అన్నీ డౌన్లోడ్ చేసుకొని అయితే పక్కన పెట్టేశాం. తర్వాత మా హస్బెండ్ తనకి కాంటాక్ట్లో అంటే కొంతమంది పెద్ద పెద్ద టెక్ ఛానల్స్ వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది ఇలా హ్యాక్ అయిన ఛానల్స్ని మళ్ళీ తిరిగి ఛానల్ మామూలుగా తీసుకురావడానికి ఉంటారు కదా, తెలిసిన వాళ్ళు ఒక ముగ్గురు ఉంటే వాళ్ళని కాంటాక్ట్ అయితే
వాళ్ళు 30,000-50,000 అయితే అడిగారు. ఇది మొత్తం సంవత్సరం మొత్తం చేసింది కూడా సరిపోద్దో చాలదో వాళ్ళకే ఇస్తే అసలు చాలా వచ్చిద్దో రాదో, మళ్ళీ వాళ్ళకి 30-50 యాడ్ నుంచి తెద్దాం, మనమే తెచ్చుకుందాము ఏదో ఒకటిలాగా ట్రై చేసి అని చెప్పేసి అప్పుడు ఇంకా యూట్యూబ్ ఛానల్లో మనకి మా హస్బెండ్ అకౌంట్ నుంచి, మా హస్బెండ్ యొక్క ఈమెయిల్ నుంచి అయితే వాళ్ళతో కాంటాక్ట్ అవ్వడం జరిగింది. మా హస్బెండ్ అంటే మా వైఫ్ ఛానల్ ఇలా హ్యాక్ అయింది, ఎలా తెచ్చుకోవాలి, ఈమెయిల్ హ్యాక్ చేశారు అని చెప్పి అయితే వాళ్ళతో మెసేజ్ చేస్తే వాళ్ళు వెంటనే ఒక ప్రాసెస్ అయితే పంపించారు. ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి, వస్తుందేమో చూడండి అని చెప్పి అయితే ఫస్ట్ పంపించారు. మేము అవి కూడా చేసాం, కానీ రావట్లేదని చెప్పేసి మళ్ళీ అయితే వాళ్ళకి మెసేజ్ చేయడం జరిగింది. ఓకే మేము చూసుకుంటాము అని చెప్పేసి ఒక 24 hours అయితే ఇవ్వండి, మీ కేస్ నెంబర్ అయితే ఇదని చెప్పేసి వాళ్ళు ఒక కేస్ లాగా అయితే ఒక నెంబర్ అయితే పంపించారు. అప్పటికి కొంచెం ప్రశాంతంగా ఉంది, ఏదో ఒక పని అయితే చేశాం కదా, ఒక యూట్యూబ్ దాకా వాళ్ళ సపోర్ట్ టీం దాకా అయితే వెళ్ళింది కదా, వస్తుందిలే అన్న హోప్తోనే ఇంకా మేము కొంచెంసేపు ప్రశాంతంగా అయితే ఉన్నాం. ఇంకా అలాగే ఛానల్ యొక్క ఐడి కూడా అయితే సేవ్ చేసి పెట్టుకున్నాను, ఎందుకైనా మంచిది ఉంటుందని చెప్పేసి ఛానల్ ఐడి మటుకు తీసి పక్కన పెట్టి అన్ని స్క్రీన్ షాట్లు తీసుకున్నా. ఇదంతా జరిగేసరికి సాయంత్రం 9 అలా అయింది. సాయంత్రం 9 ఆ టైంకి నా ఛానల్లో ఏంటంటే లైవ్ అయితే రన్ అవుతూ ఉంది. ఇదేంటి నా ఛానల్లో లైవ్ వస్తుందని చెప్పేసి నా ఫోన్లో చూస్తే నా ఫోన్లో రిస్ట్రిక్షన్ అని పడింది. తర్వాత మా హస్బెండ్ ఫోన్లోంచి చూస్తే మామూలుగా లైవ్లు అయితే వస్తూ ఉన్నాయి. కొంతసేపు ఉంచుకొని అన్నీ అయితే స్క్రీన్ షాట్లు అయితే తీసుకొని పెట్టుకున్నాం. తర్వాత అన్ని లైవ్లు వస్తూ ఉండేసరికి నా దాంట్లో ఏదో స్పామ్ జరుగుతుంది, మళ్ళీ దానికి అంటే ఇన్ని రోజుల నుంచి నా ఛానల్లో ఏ వీడియో వచ్చినా దానికి బాధ్యత నేను తీసుకోవాలి. అన్నోన్ వ్యక్తి ఎవరో వచ్చి నా ఛానల్లో వేరే ఏ స్పామ్లు అన్నీ పెడుతుంటే మళ్ళీ రేపు నాకేమన్నా అవుతుందేమో, నా మీదకి ఏమైనా వస్తుందేమో అని చెప్పేసి వెంటనే అవన్నీ స్క్రీన్ షాట్లు అన్నీ తీసుకొని ట్విట్టర్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. ట్విట్టర్లో పోస్ట్ చేసేటప్పుడు ఏంటంటే యూట్యూబ్ సపోర్ట్ టీం వాళ్ళని, అలాగే యూట్యూబ్ క్రియేటర్స్ అని చెప్పేసి ఉంటాయి కదా, వాళ్ళని ట్యాగ్ చేశాను. వాళ్ళని ట్యాగ్ చేయగానే వెంటనే అయితే యూట్యూబ్ సపోర్ట్ టీం వాళ్ళైతే వెంటనే మనకి రెస్పాండ్ అయ్యి వాళ్ళు రిప్లై ఇచ్చారంటే మళ్ళీ ఒక ప్రాసెస్ అయితే పంపించారు, ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి, ఫాలో అయ్యి రాకపోతే మళ్ళీ కాంటాక్ట్ అవుదాము ఇక్కడే అని చెప్పేసి అయితే వాళ్ళు ఒక మెసేజ్ అయితే పంపించారు. మేము అవన్నీ చేసామని చెప్పేసి మళ్ళీ పెట్టాము. ఇక తర్వాత మళ్ళీ ఇంకా అలానే వస్తూ ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి లైవ్స్ అయితే రన్ అవుతూ ఉన్నాయి. ఫస్ట్ ఒక వీడియో పెట్టారు లైవ్, ఆ లైవ్ ఒక 5 minutes 6 minutes అయిపోగానే మళ్ళీ ఆ లైవ్ డిలీట్ చేసేసి మళ్ళీ ఇంకో లైవ్ అయితే పెట్టారు. అలా వాటికి వ్యూస్ కూడా బాగా వస్తూ ఉన్నాయి. అయ్యో నా ఛానల్లో ఏదో అయిపోతుంది, మళ్ళీ ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి మళ్ళీ వెంటనే అవన్నీ స్క్రీన్ షాట్లు తీసేసి మళ్ళీ అయితే ట్విట్టర్లో అయితే పోస్ట్ చేసాము. అలాగే ఆ లైవ్ రన్ అవుతున్నప్పుడే నా ఛానల్ యొక్క నేమ్ మార్చేశారు. నేమ్ కూడా పక్కన స్క్రీన్ మీద పెడతాను చూడండి. నా ఛానల్స్ నేము అలాగే ఆర్ట్ మొత్తం హోమ్ పేజ్ మొత్తం కూడా పూర్తిగా మార్చేశారు. ఇక అవన్నీ కూడా స్క్రీన్ షాట్లు అయితే తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ అయితే ట్విట్టర్లో ఇలా పోస్ట్ చేశారు, మొత్తం ఇలా మార్చేశారు హ్యాకరు. వెంటనే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి అని చెప్పి ఇంకా అలాగే లైవ్ రన్ అవుతుంది కదా, ఆ వీడియో కింద అయితే రిపోర్ట్ కూడా చేసాము, ఈ ఛానల్ హ్యాక్ అయింది, హ్యాకర్ ప్లే చేస్తున్నారు అని చెప్పేసి అయితే రిపోర్ట్ అయితే చేసాము. వెంటనే యూట్యూబ్ వాళ్ళు కూడా మాకు ఒక మెయిల్ అయితే పంపించారు, అంటే స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. థ్యాంక్స్ మామూలుగా రివ్యూ ఇచ్చినందుకు, మేము ఆ వీడియోని రిస్ట్రిక్షన్లో పెట్టి వీడియోని అయితే డిలీట్ చేసేసాము అని చెప్పి అయితే ఒక మెయిల్ అయితే వచ్చింది. మళ్ళీ ఆగకుండా ఇంకా అదే పనిగా వీడియోస్ అయితే వస్తుండేసరికి మళ్ళీ ట్విట్టర్లోకి పోయి ఛానల్ని హోల్డ్ చేయండి, ఇది హ్యాక్ అయిందని చెప్పగానే within 10 minutesలోనే ఛానల్ అనేది యూట్యూబ్ నుంచి స్వప్న ఐడియాస్ అనేది పూర్తిగా అయితే తీసేయడం జరిగింది, కమ్యూనిటీ గైడ్లైన్స్ రిస్ట్రిక్షన్ పడి. ఇంకా అప్పుడైతే ప్రశాంతంగా అమ్మయ్య ఛానల్ అయితే పోయింది ముందు, తర్వాత మనం ఏదో ఒక ప్రాసెస్లో మనం ఛానల్ అయితే తెచ్చుకోవచ్చు అనే ఒక ధైర్యం అయితే వచ్చింది ఆ నైట్కి. అంటే ఆ ఛానల్ అలానే యాక్టివ్గా ఉంటే ఇంకా స్కామర్ ఇంకేం చేస్తాడో తెలియదు కదా, ఏమేమి పోస్ట్ చేసి ఎంతమందిని ఆ స్కామ్లోకి దింపుతాడో తెలియదు, దానికి తర్వాత బాధ్యత వహించాల్సింది నేనే కదా అని చాలా టెన్షన్ అయితే వచ్చింది. ఇక ఛానల్ ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ నుంచి స్వప్న ఐడియాస్ అనేది లేకపోతే ప్రశాంతంగా అనిపించింది. ఇక ఆ నైట్ ఇంకా అలా అయిపోయింది. ఇంకా తెల్లారి 5కి ఆ టైంలో అయితే మా హస్బెండ్ మెయిల్కి అయితే ఒక మెయిల్ అయితే వచ్చింది, మీరు మీ మెయిల్ని రికవరీ చేసుకోవచ్చు అని చెప్పేసి పాస్వర్డ్ని అంతా చేంజ్ చేసుకోండి అని అయితే ఒక మెయిల్ వచ్చింది. ఇక వెంటనే అయితే ఫస్ట్ ఈమెయిల్ అయితే నా ఈమెయిల్ నేను తెచ్చుకున్నాను, అలాగే పాస్వర్డ్ కూడా స్ట్రాంగ్గా పెట్టుకున్నాను.
ఇక వెంటనే దాని నుంచే యూట్యూబ్ వాళ్ళకి కాంటాక్ట్ అయితే వాళ్ళు ఒక ఫామ్ అయితే మాకు పంపించారు. ఆ ఫామ్ని మొత్తం కూడా మేము ఫిల్ చేసి మళ్ళీ సబ్మిట్ చేయగానే వెంటనే 3 అవర్స్లోనే నా ఛానల్ అయితే నాకు రికవరీ వచ్చేసింది. కాకపోతే ఛానల్ నాకు వచ్చిందే కానీ నేను వెంటనే వీడియోస్ని అప్లోడ్ చేయడం కానీ అలాంటివి అయితే అటువంటి ఏం చేయడానికి లేదు. మళ్ళీ వాళ్ళని కాంటాక్ట్ అయితే 48 అవర్స్లో మొత్తం మీకు క్లీన్ చేసి మొత్తం ఇస్తాము, కొంచెం టైం పట్టిద్ది అని చెప్పి అయితే మాకు మెయిల్ అయితే వచ్చింది. ఓకే, నా ఛానల్ అయితే వచ్చింది కదా అని చెప్పేసి నేను ఇంకా ప్రశాంతంగా అయితే ఉన్నాను. మనం ఇదంతా ప్రశాంతంగా ఉండబట్టి మనం ఇది చేసుకోగలిగాం, కానీ టెన్షన్తో ఉండి ఇదంతా చేస్తే అసలు అయ్యేదే కాదు. అలాగే మనం చేయలేము, ఇది ఎవరో ఒకరికి ఇచ్చి చేసుకుందాము, డబ్బులు పోతే పోయినాయి అని చెప్పి మన పక్కన వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరమే లేదు. మనకి యూట్యూబ్ చాలా ఫ్రీ సర్వీస్ ఇస్తుంది. మనకి యూట్యూబ్ సపోర్టివ్ టీం కూడా చాలా హెల్ప్ చేస్తుంది మనకి. సో ఎవరు కూడా ఇలా బయట స్కామర్స్ని, అలాగే చాలామంది మనం ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశాం కదా, మన కింద కామెంట్స్ కూడా వస్తుంటాయి అనమాట. మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, మేము మీ ఛానల్ని తిరిగి తీసుకొస్తాము అని చెప్పేసి చాలా మెసేజ్లు కూడా వస్తూ ఉంటాయి. మీరు వాళ్ళని నమ్ముకొని వాళ్ళ దగ్గరకు పోయారంటే డబ్బులతో పాటు మన పాస్వర్డ్ అన్నీ కూడా వాళ్ళ దగ్గరే ఉంటాయి. మళ్ళీ ఇంకో రకంగా కూడా మనం ఇంకో స్కామ్లకు కూడా గురి కావచ్చు. అలాగే ఆ డబ్బులు తీసుకొని వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారో లేదో కూడా తెలీదు. వీలైనంత వరకు మన పని మనమే చేసుకోవడానికి ట్రై చేయాలి. మనకి యూట్యూబ్ సపోర్ట్ టీం మటుకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఛానల్ మనం జెన్యూన్గా నడుపుతున్నప్పుడు, మనకు ఓన్ కంటెంట్ పెట్టి మనం అంత కష్టపడి చేస్తున్నప్పుడు మన ఛానల్ అనేది ఎక్కడికి పోదు. మన కష్టం అనేది ఎప్పటికీ వృధా అయితే పోదు. మనం కొంచెం ధైర్యంగా నేను తెచ్చుకోగలను అని చెప్పేసి మీకు కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంది అంటే, ఎక్కువ మనం వాళ్ళతో మాట్లాడేది ఏముండదు, జస్ట్ మనం వాళ్ళతో మెసేజ్ చేయగలిగి ఉంటే చాలు. ఏం జరిగింది, ఎలా పోయింది, మీరు మీకు హ్యాక్ అయిందని ఎలా తెలిసింది, మీరు ఏం చేశారు అనేది మీరు వాళ్ళతో మనం కన్వే చేయగలిగితే చాలు, మిగతా పని అంతా వాళ్ళే చేస్తారు. అలాగే మన సోషల్ మీడియాని కూడా కొంచెం ఎక్కువగానే వాడాలి. చూడండి, ట్విట్టర్లో మనం ఎక్కువగా ఇలానే పోస్టులు పెడుతూ ట్వీట్ చేస్తూ ఉంటే యూట్యూబ్ సపోర్ట్ టీమ్ని ట్యాగ్ చేస్తా మనకి వెంటనే అయితే మన ఛానల్ అనేది రికవర్ అవుతుంది. ఇప్పుడైతే నేను యూట్యూబ్ స్టూడియో వాళ్ళు నాకు పంపించిన ఫామ్ ఏంటిదో అయితే స్క్రీన్ మీద చూపిస్తాను, ఎలా ఫిల్ చేయాలి ఏంటి అని. దాంట్లో ఏం లేదండి, మనకి కావాల్సింది ఏంటంటే మన ఛానల్ యొక్క ఐడి, అది సేవ్ చేసి పెట్టుకోండి, ఎప్పటికైనా ఉంటుంది. అలాగే మన యాడ్సెన్స్ యొక్క పబ్లిషర్ ఐడి, ఈ 2 ఉంటే చాలు. మిగతా అన్నీ మనం ఆటోమేటిక్గా ఫిల్ చేయొచ్చు. మనకు ఛానల్ ఐడి కనుక లేకపోతే మనం ఏమి చేయలేము. ఆ ఛానల్ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్. మీ ఛానల్ హ్యాక్ అయినా హ్యాక్ కాకపోయినా మీ ఛానల్ ఐడి అనేది మీరు ఎప్పుడు కూడా సేవ్ చేసుకొని సేఫ్గా పెట్టుకోండి. ఇక లాస్ట్గా నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, అసలు మన ఛానల్ హ్యాక్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ వచ్చేసి మనం ఈమెయిల్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం 2 ఈమెయిల్స్ వాడుకోవడం బెస్ట్. ఛానల్ వరకు సపరేట్గా ఉంచుకోవడం చాలా మంచిది. దేనికన్నా మన ఈమెయిల్ తెలిసిపోయిందంటే ఎట్లా కొట్ల. ఇప్పుడు చూడండి, నా ఈమెయిల్ తెలియడం వల్లే కదా నా ఈమెయిల్కి ఒక మెయిల్ అయితే వచ్చింది. ఆ మెయిల్ చూసుకోకపోవడం వలన 48 అవర్స్ తర్వాత అతనికి ఒక లింక్ పోవడం వల్ల ఈజీ అయిపోయింది పని మొత్తం. సో కాబట్టి ఈమెయిల్ కూడా చాలా సెక్యూర్గా ఉండాలి. అలాగే పాస్వర్డ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మన ఈమెయిల్కి ఏంటంటే 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే ఖచ్చితంగా చేయించుకొని ఉండాలి. ఇంకా అలాగే మన ఛానల్ ఐడి కానీ అవి చాలా జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోవాలి. ఇంకా అలాగే మన యాడ్సెన్స్ యొక్క పబ్లిషర్ ఐడి అని ఉంటుంది, అది కూడా మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇవన్నీ ఉంటే మనం ఎటువంటి టెన్షన్ పడకుండా మన ఛానల్ హ్యాక్ అయినా సరే చాలా ధైర్యంగా మనం 3 డేస్లోనే, నాకైతే 1 డేలోనే వచ్చింది. ఇంకొంచెం టైం పట్టినా మహా అయితే 3 డేస్లో మన ఛానల్ అనేది మనం వెనక్కి తెచ్చుకోవచ్చు. సో ఇక ఫైనల్గా నేను చెప్పాలి అనుకుంటుంది ఏంటంటే, ఎవరైనా కొత్త క్రియేటర్స్ కానీ లేకపోతే జాబ్ అనుకొని యూట్యూబ్లోకి రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే హాయిగా రావచ్చు, యూట్యూబ్ వీడియోస్ చేసుకోవచ్చు. అంటే ఈ హ్యాక్ అయిపోయింది, నా ఛానల్ పోయింది, వాళ్ళది పోయింది కదా అని చెప్పేసి కొత్త వాళ్ళు కూడా రావడానికి ఆలోచిస్తూ ఉన్నారు. దేనికంటే ఇప్పుడు ఛానల్ పోయింది, మన లైఫ్ మొత్తం ఛానల్లోనే ఉంది కదా, ఆ ఛానల్ పోతే మనం ఎవరిని అడగాలి, ఏం చేయాలి, మళ్ళీ ఆ ఛానల్ పోతే ఎంత డబ్బులు పెట్టి తెచ్చుకోవాలని చాలామంది అయితే బాధపడుతూ ఉంటారు. ఈ సందేహాలన్నీ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం ఛానల్ పెట్టి రన్ చేయగలిగిన వాళ్ళం మనం
అదే ఛానల్ని తిరిగి ఎందుకు తెచ్చుకోలేము అని ఒకసారి ఆలోచించుకొని మనం యూట్యూబ్ మనకు సపోర్ట్ టీం ఉంది కదా, వాళ్ళతోని మనం డైరెక్ట్గా కాంటాక్ట్ అవుదాం. మనలో జెన్యూనిటీ ఉంటే మనకి ఖచ్చితంగా మన ఛానల్ అనేది వెనక్కొస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వెంటనే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.